అదిగో పులి అంటే ఇదిగో తోక అని అంటారు. ఊర్లలో ఎట్లుంటాయి ముచ్చట్లు, తోక తెలియదు ఈక తెలియదు కానీ అన్నీ ఇన్నట్టే చూసినట్టే మాట్లాడుకుంటారు. అదే టైంలో పుసుక్కున ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట అంటే ఇక దాన్ని ఊరంతా డామ్ డామ్ చేస్తుంటారు. అలా మళ్ళీ దయాల ముచ్చట్లయితే చాలు భయపెట్టినంత పని చేస్తారు. తెల్ల చీర కట్టుకున్నది, కాళ్ళకి గజ్జలు పెట్టుకున్నదని కట్టుకథలైతే ఊర్లకు కొదువే ఉండదు. అటువంటి పుకార్లు లేచిన ఓ కాడ ఏమైందో చూడుండ్రిగా. క్లాస్ రూమ్ లా బ్లాక్ బోర్డ్ ముందు బాజాప్తగా పన్నయ్యని చూస్తున్నారు కదా. ఈయన బడి పంతులు. ఈయన పన్నది కూడా బడే. ఓ క్లాస్ రూమ్ లా ఓ రాత్రంతా ఉన్నాడు ఇట్లా. ఎందుకంటే ఈ బడిలో దయ్యాలు తిరుగుతున్నాయని ఊర్లో అందరు అనుకుంటున్నారట. ఇక దయ్యాలంటే పిల్లలకు లాగులు తడిచిపోతాయి. అందుకే పిల్లలు కూడా మస్తు భయపడుతున్నారట. బడికి కూడా వస్తలేరట. అరే రాన్రా బాయ్, గీ కాలంలో దయ్యాలు ఎక్కడి అన్నా? అమ్మో మాకు దయ్యాలంటే భయం, మేం రామ్ సార్ అని ఎవ్వరు రాకపోయేసరికి ఇదెక్కడి కథ, ఇదెక్కడి చంత్రం, ఇట్లయితే బడెట్లా నడుతుంది, పిల్లగాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతాయి అని చెప్పి ఈ భయాన్ని పోగొట్టాలి, దయ్యాలు లేవు భూతాలు లేవని నిరూపించాలని చెప్పి ఇంగో ఇట్లా ఒక రాత్రంతా స్కూల్లోనే పన్నాడు. నిన్న అమావాస్య రోజు దయ్యాలు ఉన్నాయన్నాం. సారుని చెప్పించారు. దయ్యాలు ఏవీ లేవు, పడుకున్నాడు సార్. ఇది ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనంద్పూర్ ప్రాథమిక పాఠశాల. ఎవ్వో సప్పుడ్లు వచ్చుడుతోని ఈ పుకార్లు షికార్లు చేస్తే ఇట్లీ సారు బట్లనే పండి వాటిని చించి పడేసిండు. కానీ ఈసారి గ్రేట్ కదా, ఏదో పిల్లలు వస్తే పాఠాలు చెప్తా, లేదంటే నాకేం పని, నాకు రావాల్సిన జీతం అయితే వస్తుంది కదా అని అనుకొని సప్పుడు చేయక ఉండకుండా ఇట్లా బడిలో పండుకొని మరీ భయం పోగొట్టిండు పిల్లల కంటే. ఈ సార్ను ఎంత తారీఫ్ చేసినా తక్కువే అవుతుంది. ఏమంటారు పబ్లిక్? అంతే కదా. అన్నట్టు మీకు కూడా ఇటువంటి అనుమానాలుంటే తీసేయండ్రి. ఈ కంప్యూటర్ కాలంలో దయ్యాలు ఎక్కడి దయ్యాలు.